దానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆన్లైన్ సెషన్కు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన మరి పెనియేలు కుటుంబం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాటను చదువుకొని నేటి ధ్యానాన్ని మనము కొనసాగిద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో మేము చేరి ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ ఆన్లైన్ ద్వారా సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరూ ఈ రీతిగా చేరి మరి కొద్ది నిమిషాలు మేము వాక్యంలో బలపడటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ఎవరైతే ఏ ప్రాంతం నుంచి ఏకీభవిస్తూ ఉన్నారో అక్కడంతా మీ ఆత్మకార్యాలను జరిగించండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు పత్రిక యేసుక్రీస్తు ప్రభువు వారి సహోదరుడైన యాకోబు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి రాశాడు అంటే, మరి చెరపట్టబడి చెదరిపోయిన అనేకులైన యూదులను బలపరిచే నిమిత్తము ఈ పత్రికను అతను రాశాడు. అందుకే మనం గమనించగలిగితే ఈ విషయాన్ని మొదటి అధ్యాయములోనే మొట్టమొదటి వచనంలోనే మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. మరి దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. గమనించండి. ఎందుకు వారికి రాయాల్సిన అవసరత ఉందో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే, మరి యూదులు అనేకులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించటం ప్రారంభించారు. కాలక్రమేణా వారు క్రైస్తవులుగా ఎంచబడ్డారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు అని ఎంచలేదో, ఆయనను పరిగణలోనికి తీసుకోలేదో అటువంటి యూదులు వారు కఠినులుగా ఉండిపోయి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్న వారిని మరి చెదరగొడుతూ వారిని హింసలు పాలు చేస్తూ ఉన్నట్టు అప్పటి చరిత్రకారులు మనకి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని విశ్వాసములో బలపరచటానికే యాకోబు ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ 5 అధ్యాయాలు కూడా ఏ రీతిగా విశ్వాసంలో మనము బలపడవచ్చు, విశ్వాసములో మనం ఏ రీతిగా స్థిరపడవచ్చు. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి తన ఆత్మీయ ప్రయాణములో శ్రమలుంటాయి, శోధనలు ఉంటాయి, ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఏ రీతిగా విశ్వాసాన్ని మనము కాపాడుకుంటాం, అవిశ్వాసముతో వెనక్కి జారిపోకుండా ప్రభువు కొరకు నిలబడతాం, నిరీక్షణతో ఓర్పుతో దేవుని కోసం నిలబడతామనేదే
ఈ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే ప్రతి వచనం కూడా ఒక ఆదరణకరమైన మాటగా మనకి కనబడుతూ ఉంటుంది. ప్రతి వచనం. అందుకే మనం గమనించగలిగితే మరి అటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూనే ఈ యాకోబు భక్తుడు ఒక విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. అదేంటంటే మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను. గమనించాలి, ఒక కాంట్రడిక్షన్ మనకిక్కడ గమనిస్తూ ఉంటాం, కనబడుతూ ఉంది మనకు. గమనించండి, అదేంటంటే మరి ఈ యాకోబు చెప్పిన ఈ వచనానికి అలాగే పౌలపోస్తలుడు చెప్పిన వచనాలకు కొంత పరస్పర విరుద్ధమైన భావనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకనంటే కొన్ని విషయాలలో పౌలపోస్తలుడు అలాగే యాకోబు భక్తుడు రాసిన వాక్యాలు పరస్పర విరుద్ధంగా మనకి కనిపిస్తున్నాయి. యాకోబు అలాగే పౌలపోస్తలుడు వారి రచనలు కొన్నిసార్లు విశ్వాసము మరియు అదే రీతిగా క్రియల విషయంలో పరస్పర విరుద్ధాన్ని కలిగి ఉన్నాయి. ఖచ్చితంగా క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు నొక్కి చెప్తూ ఉంటే, పౌలపోస్తలుడు మాత్రం విశ్వాసము ద్వారా నీతిమంతులగుట అనేది ఆ విధానములో ఆ కాన్సెప్ట్ మీద దృష్టి పెడుతూ ఉన్నాడు. ఒక ఉదాహరణ మనం ఇప్పుడు చూద్దాం. అదేంటంటే నీతిమంతుని గురించి యాకోబు ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు అని. విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు మనం చదువుకున్న వాక్య భాగంలో. దీనిని ఆధారం చేసుకొని అనేకులు కూడా క్రియల మూలంగానే పరలోకం అని ఒకానొక రోజుల్లో పాప పరిహార పత్రికలు అమ్మి ఆ డబ్బు సంఘానికి కట్టి పాప పరిహారం చేసుకోవటం కూడా మనం చరిత్రలో చూస్తూ వచ్చాం. దీన్ని లూథర్ లాంటి సంఘ సంస్కర్తలు మరి గొప్ప భక్తులు దీన్ని వ్యతిరేకించారు. సంఘాన్ని అటువంటి భక్తిలో నుంచి, మూఢ భక్తిలో నుంచి బయటికి తీసుకొని వచ్చారు, వాక్యపు వెలుగులోనికి నడిపించారు. అందుకనే లేఖనాలను ఆధారము చేసుకుని ఏ రీతిగా విశ్వాసి జీవించాలి, లేఖనాలను బట్టి ఏ రీతిగా విశ్వాసి ముందుకు వెళ్ళాలి అంటే లేఖనమే ప్రామాణికము, కేవలము లేఖనము మాత్రమే, సోలా స్క్రిప్చురా అన్నాడు మార్టిన్ లూథర్ భక్తుడు. అందుకనే గమనించండి, ఇక్కడ క్రియలు కూడా అవసరం అంటున్నాడు యాకోబు భక్తుడు. కానీ పౌలపోస్తలుని ప్రకటన వేరే రీతిగా ఉంది. రోమీలకు రాసిన పత్రికలు అంటాడు, క్రియలు లేకుండా విశ్వాసము వలననే, కేవలం విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 28వ వచనము రోమా పత్రిక మనం చూడగలిగితే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అంటున్నాడు. క్రియలు మూలమున నీతిమంతుడని ఎంచబడునని యాకోబు ప్రకటిస్తే, పౌలు దీనికి విరుద్ధంగా విశ్వాస మూలమున నీతిమంతుడిగా తీర్చబడతాడు ఒక వ్యక్తి అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇరువురు కూడా తమ స్టేట్మెంట్, వారిచ్చిన మాటలకు మద్దతుగా చూడగలిగితే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్నే ఓటంకిస్తూ ఉన్నారు. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలిగితే ఆ వాక్య భాగాన్ని తీసుకొని రుజువు చేస్తూ ఉన్నారు. పౌలపోస్తలుడు అలాగే యాకోబు భక్తుడు ఇద్దరూ కూడా అంటున్నారు, ఆదికాండము 15:6ను సూచిస్తూ మరి ఇంతకు మరి ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్నది ఏంటంటే, అబ్రహాము యెహోవాను నమ్మాడు, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇంతకు ఈ రెండు విధానాలు అంటే పౌలపోస్తలుడు చెప్పిన విధానానికి మరి యాకోబు భక్తుడు చెప్తున్న విధానానికి ఏది మనం పోల్చుకోవాలి అనే సందేహం కలుగక మానదు. ఇంతకీ ఏది తప్పు ఏది ఒప్పు అని మీరు నన్ను అడగచ్చు. యాకోబు చెప్పినట్లు మరి క్రియల మూలంగా నీతిమంతులుగా చేయబడటమా, లేక విశ్వాసము మూలముగా నీతిమంతులుగా చేయబడటమా? ఈ రెండు మాటల్లో ఏది తప్పు ఏది ఒప్పు? అందుకే పౌలు అదే రీతిగా యాకోబు ఇరువురు కూడా నిజంగా ఈ విషయంలో ఒకరితో ఒకరు విరుద్ధంగా ఉన్నారా అంటే
యాకోబు రాసిన పత్రికలో వాక్యం తప్ప, లేక పౌలు రాసిన మరి రోమా పత్రికలో ఉన్న వాక్యం తప్ప? ముందుగా పౌలు భక్తుడు చెప్పిన విషయాన్ని గురించి మనం పరిశీలించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అంటున్నాడు. అందుకే మనం గమనించగలిగితే ఈ వాక్య భాగాన్ని పాత నిబంధన నుంచి ఎత్తి రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. హబక్కు గ్రంథంలో మనం చూడగలిగితే 2వ అధ్యాయము 4వ వచనంలో హబక్కుకు ప్రవచిస్తూ ఉన్నాడు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. గమనించండి, ఇదే విషయాన్ని పౌలు భక్తుడు మరలా తన పత్రికల్లో రాస్తూ వచ్చాడు. ఒక్కసారి కాదు, మొత్తం 3 సార్లు రాయటం జరిగింది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు, ఆ సంగతి స్పష్టమే, ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో కూడా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అందుకనే గమనించండి, ఈ 3 సందర్భాల్లో కూడా మనం గమనించగలిగితే విశ్వాస మూలమున మాత్రముగాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడుతూ ఉన్నట్టు పౌలు కంటే ఎంతో కాలం ముందుగానే యాకోబు ఈ వాక్యాలను రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకనే మరి ఈ వచనాన్ని వక్రీకరిస్తూ లేదా కాస్త అర్థం చేసుకోలేక అనేక మంది మరి పాప పరిహార పత్రికలో అమ్మి ఆ డబ్బులు కట్టిన వారికే పరలోకం అని తప్పుడు సిద్ధాంతాన్ని కూడా లేవదీశారు. అందుకనే క్రైస్తవుడు మరి అతని విశ్వాసము దానితో పాటు పరిశుద్ధ గ్రంథము కూడా మరి కొందరు మనుషుల కట్టుబాట్లలోనికి వెళ్ళిపోయింది. అయితే పౌలు రాసిన ప్రకారము క్రియల మూలమున కాక విశ్వాస మూలమున నీతిమంతుడు జీవించును అనే వాక్యము క్రైస్తవ సంఘములో ఒక పెను విప్లవాన్నే తీసుకొని వచ్చింది. మార్టిన్ లూథర్ చెప్పినట్లుగా ఈ వచనం అంతకుముందు ఇంకెవరూ కూడా స్పష్టంగా చూడలేకపోయారు, దాన్ని అన్వయించలేకపోయారు. క్రియలు ఉపయోగపడవు అని మార్టిన్ లూథర్ చెప్పకనే తన క్రియల్లో చూపించాడు. ఒక మనిషి పాప విముక్తి పొందుకునేందుకు అతని క్రియలు ఉపయోగపడవు, అతని డబ్బు కానీ కానుకలు కానీ ఉపయోగపడవని పౌలపోస్తలుడు చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పాప విముక్తి పొంది రక్షింపబడేందుకు మరి ఇవి ఏవి కూడా అవసరం లేదు, కానీ అతని విశ్వాసమే అతనిని పాపము నుండి విమోచించి రక్షణ జీవితము జీవించేలాగా చేస్తుంది. పౌలు రాసిన ఈ వాక్యము అలాగే అందులో ఉన్న దేవుని శక్తిని ప్రతి వ్యక్తి కూడా అనుభవించి తీరాలి. నామకార్థ సంబంధమైన ఆచార సంబంధమైన భక్తి నుంచి బయటకు మనము రావాల్సిన అవసరత ఉంది. ఆ మానవ సంబంధమైన కట్టుబాట్లను తెంచుకొని బయటికి రావాలి. ఈ రోజున అది చాలా అవసరం. అందుకనే ప్రతి వ్యక్తి అనుకోవచ్చు, నేను ఏ తప్పు చేయటం లేదని మంచి పనులే చేస్తున్నాను కనుక దేవుడు నాకు అటువంటి రక్షణ నాకు దేవుని నుంచి అవసరం లేదు అని ఈ లోకంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా అనుకుంటూ ఉంటారు. అందుకనే వారిని ఏమంటామంటే స్వనీతి పరులు అంటాం. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఒక మనిషి అతను చేసిన నీతి క్రియల వలన రక్షించబడితే మరి ఇంకా కృప అనే మాటకు అర్థమే ఉంది. అందుకే చూడండి, మన నీతి క్రియలు మనల్ని రక్షిస్తాయి అనుకుంటే మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల్లాంటివి అని మరి యెషయా ప్రవక్త అంటున్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో చూడగలిగితే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. వాస్తవానికి స్వనీతి పరులు పెద్ద మురికి గుడ్డల కుప్పల మాదిరిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అందుకనే దేవుని నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి నీతి ఎందుకు పనికిరాదని, అది వ్యర్థమని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. మరి ఏ నీతి వలన ఈ మనిషి జీవిస్తాడు? వాక్యం చెప్తున్న నీతి, మనుషులు చెప్తున్న నీతి కాదు, కానీ కేవలము దేవుని నీతి వలననే మనిషి జీవిస్తాడు. ఈ నీతి దేవుని నుంచి బయలుపడిందే. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పాపి అయిన మనిషి కొరకు చేసిన
శిలువ త్యాగాన్ని బట్టి దేవుడు మనిషిని నీతిమంతునిగా మరి చేర్చుకుంటున్నాడు. మరి ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారి వల్లనే ఏ నీతి లేని ఈ మనిషిని దేవుడు తన నీతిగా ఎంచుకుంటున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ రీతిగా విశ్వాసం ఉంచిన వారిని మాత్రమే దేవుడు నీతిమంతునిగా చూస్తూ ఉన్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై అంటున్నాడు. క్రీస్తులో విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే నీతిని కలిగి ఉండటం అనేది మానవ ప్రయత్నాల ద్వారా సంపాదించే నీతికి భిన్నంగా ఉంటుంది. దేవుడు అనుగ్రహించే నీతిని అది సూచిస్తూ ఉంది. అంటే క్రీస్తు కృప ద్వారా మాత్రమే లభించే నీతిని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. పౌలపోస్తలుడు తాను క్రీస్తు ద్వారా పొందిన నీతిని తన స్వంత ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కంటే గొప్పదిగా భావించాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తనను తాను క్రీస్తులో కనుగొనాలని, అలాగే దేవుడు అనుగ్రహించే నీతితో ఆయన ఎదుట నిలబడాలని పౌలపోస్తలుడు కోరుకుంటున్నాడు. అందుకనే క్రీస్తులోని మన విశ్వాసము ద్వారానే మనము రక్షించబడతాము. క్రీస్తులోని విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా మార్చబడతాము. క్రీస్తులోని విశ్వాసము ద్వారానే జీవిస్తాము. క్రీస్తులోని విశ్వాసము ద్వారానే మనము మరణిస్తాము. క్రీస్తులోని విశ్వాసము ద్వారానే మనము పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు మన విశ్వాసం మనలను దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెడుతుంది. ఇలా విశ్వాసము వలన దేవుడిచ్చిన నీతి కలిగిన వారు అదే విశ్వాసము వలన అంతకంతకు నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసములో కూడా అంతకంతకు ఎదుగటం అనేది చాలా అవసరం. వారు ఆ విశ్వాసాన్ని బట్టే దేవునికి మరింత దగ్గరగా ఆయన సహవాసములో పెరుగుతూ ఉన్నారు. అయితే యాకోబు భక్తుడు రాసిన వాక్యము మరి 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగితే, విశ్వాస మూలమున మాత్రము కాక మనుష్యుడు క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును అనే వాక్యం తప్ప అంటే ఎంత మాత్రము కాదు. గమనించండి, ఎంత మాత్రము కూడా యాకోబు చెప్పిన మాట తప్పు కాదు. యాకోబు స్టేట్మెంట్ ఏ మాత్రం తప్పు కాదు. యాకోబు భక్తుడు రాసిన ఈ వాక్యము కూడా 100కి 100 పాళ్ళు సత్యము. 100కి 100 పాళ్ళు సత్యము. అది ఏ రీతిగానో రేపటి ధ్యానములో మనము చూద్దాం. విన్న మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ఉన్న స్థలాల్లోనే ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. రాజా, ఏ రీతిగా మనుష్యుడు విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా మార్చబడతాడో పౌలపోస్తలుని ద్వారా మేము బోధించబడ్డాం. క్రియలు ఉంటేనే ఆ విశ్వాసము ఫలింపులోనికి వస్తుంది అని యాకోబు కూడా మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 2 విషయాలలో లోతుగా ధ్యానించటానికి మీరు మాకు సహాయము చేశారు. వీటన్నిటిని బట్టి మేము మా విశ్వాస జీవితంలో వాటిని అన్వయించుకొని అంతకంతకు మీకు సమీపంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి ప్రయాసంతటిలో తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఫలింపులోనికి తీసుకుని రండి. వారి అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు, మీ నామంలో తీర్చండి. ఈ దిన దీవెనలతో వారిని నింపమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఎవరే ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి పక్షాన ప్రభా మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడికి వందనాలండి. మరి చక్కని మాటలు విన్నాము. మరి ఎట్లా చెప్తున్నాడో విశ్వాసం ఉంటేనే